డివిజన్లో ఉన్నాము. చాలా వరకు 66 డివిజన్లు తిరిగే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే సక్సెస్ఫుల్గా తిరిగినామని చెప్పుకోవచ్చు. అసలు రేపు ఎన్నిక ఉండబోతుంది. మరి 66 డివిజన్లలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలుస్తారు, ముస్లిం మైనార్టీ వర్గాలు ఎటువైపు ఉంటారు అనేది నా మాటలో కాకుండా ముస్లిం మైనార్టీ లీడర్ను పట్టుకొచ్చిన జెన్యూన్గా అన్న రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్లో తిరుగుతూ ఉన్నాడు. అన్న, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న ముందుగా మీ పేరు? అన్న నమస్కారం. ప్రజా వాయిస్కు స్వాగతం, సుస్వాగతం. అలాగే ప్రజా వాయిస్ ప్రేక్షకులకు. నా పేరు సైఫుల్లా ఖాన్. నేను కరీంనగర్లో దాదాపు ఒక 3 to 4 డేస్ నుంచి నేను తిరుగుతున్నాను. కొన్ని డివిజన్లలో తిరిగాను. ప్రత్యేకంగా మైనార్టీ సోదరులను నేను కలిసినప్పుడు, అడిగినప్పుడు, మాట్లాడినప్పుడు అంటే మీరు తిరుగుతూ ఉన్నారు కదా అన్న. ఓవరాల్గా చాలా డివిజన్లలో మైనార్టీస్ ఎక్కువ ఏ డివిజన్లు ఉంటే ఆ డివిజన్లో మీరు తిరిగిండ్రు. అవును. సో తిరిగినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఎట్లా ఉన్నాయి? నిజంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానో, కాంగ్రెస్కి వ్యతిరేకంగానో, బీఆర్ఎస్కి వ్యతిరేకంగానో మైనార్టీస్ అంతా ఎంఐఎం వైపే ఉన్నారా, లేదంటే మైనార్టీస్ ఈ 3 వైపుల పార్టీల వైపు ఉన్నారా, లేదంటే బండి సంజయ్ చెప్తున్నట్టు మైనార్టీలంతా భారతీయ జనతా వైపే ఉన్నారు, ఈసారి చూసుకోండి మేమే ఎగరేస్తాం జెండా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్నారు. మైనార్టీలు ఎటువైపు ఉన్నట్టు అసలు యాజ్ ఏ మైనార్టీగా? నేను ఎప్పుడైతే మైనార్టీ వాళ్ళని కలిసినప్పుడు, ఇక్కడ ఒక పరిస్థితులను చూసినప్పుడు, ఇక రెండోది ప్రతి ఒక్కరిని నేను అడిగినప్పుడు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ప్రధానంగా మైనార్టీలకు ఎప్పుడైతే బండి సంజయ్ అయితే హిందుత్వ ముద్ర వేసుకొని ఉన్నాడు, బండి సంజయ్ అంటే కట్టర్ హిందుత్వవాది అనేవాళ్ళు ఉన్నారు. ఈ వీళ్ళ అంచనాలకు తలకిందులు వస్తూ నేను కొందరి వాడిని కాను అని నిరూపించడం కోసం ఎప్పుడైతే ఒక సాధారణమైన ఒక మైనార్టీ ముస్లింలకు 4 ప్రధానంగా ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూ తన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ పార్లమెంట్లో వచ్చే ఆయన సొంత మున్సిపల్లో 4 మైనార్టీస్కు ఆయన 4 టికెట్లు ఇవ్వడము అది చాలా గొప్ప విషయము. అప్పటి నుంచి మైనార్టీస్ అంటే ఆయనకి ఇంకా గౌరవం, ఇంకా నమ్మకం పెరిగిపోయింది. ఇంకా రెండోది మైనార్టీస్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఈయన ఈ అసెంబ్లీకి ఎంపీగా ఉండడం, రెండోది కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం కూడా అది కలిసి వచ్చాయి. ఇంకా రెండోది ఆయన చాలా రకాలుగా అన్ని విషయాల్లో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఇక్కడ ఒక మైనార్టీలను కలుపుకుపోవడము, వాళ్ళ బాధతోటి, వాళ్ళ సమస్యతోటి వచ్చినప్పుడు తక్షణమే స్పందించడము, సమస్య పరిష్కారానికి మార్గాలు చూపడము, సమస్య పరిష్కరించడం వల్ల ఆయన ఇక్కడ ఒక మైనార్టీ యొక్క మనసుని గెలుచుకున్నారు. మైనార్టీలు కూడా అడిగినప్పుడు, అయ్యా మేము 10-12 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసినాము, రెండోది 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసినాము, 50 సంవత్సరాల నుంచి మేము ఎంఐఎం చూస్తున్నాము, ఎవరు చేసింది ఏం లేదు, తగాదాలు పెట్టాలి తప్ప వాళ్ళ యొక్క భయం చూపించి, బూచి చూపించి మాకు ఓట్లు తీసుకున్నారు. కానీ ఈసారి మేము భయపడము, ఎవరి యొక్క ప్రలోభాలకు లొంగము, ఈసారి సుస్పష్టంగా మేము అభివృద్ధికే పట్టం కడుగుతాము, సంజయ్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తామని వాళ్ళు కుండబందలు రీసెంట్గా మీరు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు వినుంటారు. ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఒక మైనార్టీగా? ఎందుకు ఈ విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా 4 సీట్లు వస్తే సరిపోతుందన్న ఎంఐఎంకి? అసలు ఎందుకంటే రెడ్డి సీఎం అయినా, రావు సీఎం అయినా నా దగ్గరికే రావాల్సింది అన్న కాన్సెప్ట్ కొద్దీ విపరీతమైన అర్థాలు తెచ్చి అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అక్బరుద్దీన్. ఇది ఓవైసీ బ్రదర్కి, అక్బరుద్దీన్ ఓవైసీ కంటే వాళ్ళ పెద్ద బ్రదర్ అయిన అసదుద్దీన్ ఓవైసీ దీన్ని గుర్తించాలి. ఈ రాష్ట్రంలో దాదాపు 80 నుంచి 1,00,000 మంది మైనార్టీ ఓటర్స్ ఉన్నారు, మైనార్టీ ఓటర్స్ ఉన్నారు. మేము పూర్తి మైనార్టీస్కి దేశవ్యాప్తంగా మేము ప్రతినిధులు అంటాము. కాబట్టి ప్రతినిధులు అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతతోటి మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏదైతే మీరు ఏ సీఎం అయినా మా కాళ్ళ దగ్గర రావాలని చెప్పారు కదా, దీన్ని నేను పూర్తిగా ముక్త కంఠంతో నేను ఖండిస్తున్నాను. ఇది ముమ్మాటికి తప్పు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఏ మైనార్టీ వాడు కానీ సరే దీన్ని ఆమోదించాడు నా వరకు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ యొక్క పదవి కోసం కానీ, వాళ్ళ యొక్క 8 సీట్లు చూసుకొని వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీలను చూసి మాట్లాడడం సరైనది కాదు. ఇప్పుడు ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 4 సీట్లు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇచ్చిందో ఆ 4 కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్టు సర్వే రిపోర్ట్లు అన్ని సర్వేలలో వస్తూ ఉంది. దీని ద్వారా అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైతే ఎందుకు గెలవబోతుంది? 4 కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లో. ఎట్లా చూస్తారు? అంటే మైనార్టీలో భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్ట లేనట్ట?
లేదు, స్పష్టంగా ఉందన్న. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వైపు మైనార్టీస్ ఉన్నారు. మైనార్టీస్లో ప్రధానంగా మహిళా మనులు, సోదరి మనులు ఉన్నారు. ఎందుకంటే మనము దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు నాకు తెలిసి ఒక 20 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చే చాలా రాష్ట్రాల్లో మైనార్టీ ఈ అసెంబ్లీ ప్రతినిధి నుంచి కానీ పార్లమెంట్ ప్రతినిధి నుంచి కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో కలిసినారు. అంటే అక్కడ సుస్పష్టంగా తెలిసిపోతుంది మనకు మైనార్టీలు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు, మోదీ నాయకత్వంతో ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 66 డివిజన్లు తిరిగారు కదన్న. భారతీయ జనతా పార్టీ నిజంగా అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీ వైపే ఎందుకు కరీంనగర్ మున్సిపల్ ప్రజలు వెళ్తున్నారు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ వైపు ప్రధానంగా మైనార్టీస్ ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఏదైతే మైనార్టీస్కి ప్రధానంగా ఒక బీజేపీ యొక్క బూచి చూపిస్తూ భయం చూపిస్తూ మేమేమి రక్షకులం ఉన్నాము, మేమేకి న్యాయం చేస్తామనే వాళ్ళు ఉండి ఈసారి పార్లమెంట్లో ఒక్క మైనార్టీ కూడా గెలిపించుకోలేని స్థితిలో కాంగ్రెస్ నెట్టేసింది. ఇంకా రెండోది అక్కడిక్కడ ఒక 4-5 సీట్లు ఇచ్చిన ప్రాధాన్యత లేని సీట్లు ఇచ్చి మైనార్టీలను మోసం చేసింది. అలాగే మంత్రి పదవి విషయంలో కూడా ఇచ్చినట్లు ఇచ్చింది, మళ్ళీ తీసుకొని మళ్ళీ అదొదానికి ఎలక్షన్ అప్పుడు ఇవ్వడము ఇది క్లియర్గా కనిపిస్తుంది. మన ఏదైతే సెక్యులర్ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి మైనార్టీస్ తోటి అది డబుల్ గేమ్ ఆడుతుంది. కాబట్టి ఏమైనా న్యాయం జరగాలన్నా ఏమైనా చేయాలన్నా ఇప్పుడు మేము ఒక 10-12 సంవత్సరాలు ఒక బ్రహ్మాండమైన మోదీ గారి పాలనలో మైనార్టీస్ని మేము చూస్తున్నాము. ఎందుకంటే మైనార్టీస్కు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఉన్న పథకాలు ఇంతకుముందు అరకొర అండేటి ఈ కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ లీడర్లు మోచేతి నీళ్ళు తగ్గకుండా అయ్యా పంటుండే వచ్చేటి, కానీ ఈసారి డైరెక్ట్ నేరుగా లబ్ధి పొందుతున్నాం. కాబట్టి ఇప్పుడు మాకు ఎటువంటి భయం దొరకని అవసరం లేదు. ఎటువంటి వీళ్ళ మాటల్లో మైనార్టీలు వచ్చే పరిస్థితులు లేదు. సైఫుల్లా ఖాన్గా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. క్లాస్ సర్వేలన్నీ నిజంగా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందా? మేయర్ సరే కొందరు అటు గెలవచ్చు, కొందరు ఇటు గెలవచ్చు, కానీ ఎస్పెషల్గా 66 అంటే ఒక 4 ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉన్నా కూడా 70 మార్జిన్ వేసుకున్నా కూడా 35 సీట్స్ అనేది వాంటెడ్గా రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. గెలిచే అవకాశం ఉందా మేయర్ పీఠం? అన్న, ఇప్పుడు సీట్ల గురించి ఎవరు ఎంత గెలుస్తారు ఏం చేస్తారు అనేసి దాని గురించి నాకు తెలియకపోయినా నేను ఏదైతే 3-4 డేస్ నుంచి చూస్తున్నాను. ఈ రెండోది ఈ ఆదివారం ఏదైతే బండి సంజయ్ గారి ర్యాలీ జరిగిందో దాన్ని నవనీత్ కౌర్ గారు వచ్చి సంబోధించినారు. ఇంకా రెండోది బండి సంజయ్ అన్న కూడా స్పష్టంగా తన మెసేజ్ ద్వారా చెప్పినారు. అప్పటి నుంచి పరిస్థితి మొత్తం మారిపోయిందన్న. ఎందుకంటే ఓటర్గా ఒక మైనార్టీస్ వాళ్ళు కానీ మైనార్టీ మహిళలు కానీ మైనార్టీ పురుషులు కానీ ఇంకా రెండోది అరే మనము ఇప్పుడు అభివృద్ధితో వెళ్ళాలి, ఒక బలమైన నాయకునితో వెళ్ళాలి, బలమైన నాయకత్వంతో ఉండాలి. వీళ్ళ ఇద్దరి యొక్క మనం నాయకత్వం పాలన చూసినాము. రెండోది ఇప్పుడు కాంగ్రెస్ చూస్తే చేతులు ఎత్తేసి చెల్లి కావాలి లేకుండా అంటుంది. బీఆర్ఎస్ ఏమో వాళ్ళ కుటుంబ తగాదాలలో మొత్తం విచ్ఛిన్నమై చేస్తుంది. ఇటువంటి టైంలో మనం బండి సంజయ్ అన్నకు పట్టం కట్టాలి, అభివృద్ధిని బాట వేసుకోవాలి, ఈ అభివృద్ధిని నిరాటంగా కొనసాగించాలి. రెండోది ఈ అభివృద్ధి కోసం నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా పక్కన పెట్టేస్తే ఈసారి మోదీ గారు రెండోది మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు బలంగా ఉన్నారు, మాట మనుషులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరి మెడలైనా సరే వంచి కేంద్రం దగ్గర వాళ్ళు ఏ పార్టీలైనా పడి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చేస్తారని ఓటర్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ ర్యాలీ తర్వాత నుంచి ఇక రెండోది నిజామాబాద్ ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత నుంచి మొత్తం పరిస్థితి మారిపోయింది. యాజ్ ఏ మైనార్టీస్ కూడా ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీతో సంజయ్ నాయకత్వంతో ముందుకెళ్దామని వాళ్ళు డిసైడ్ అయినారు అన్న. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా సైఫుల్లా ఖాన్ చాలా వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు మైనార్టీలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాడో అక్కడ తిరిగే ప్రయత్నం చేసిండు. చాలా కష్టపడుతూ ఉన్నారు. మైనార్టీలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు. అభివృద్ధి ఎవరు చేస్తూ ఉన్నారో ఆ మైనార్టీలు వాళ్ళ వైపే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతూ ఉంది సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఆ బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలోనే మైనార్టీలు ముందుకు వెళ్తారు అని సైఫుల్లా ఖాన్ చెప్తున్న వాక్యాలు. ఇది ఓవరాల్గా 66 డివిజన్లలో మైనార్టీలు ఎక్కువగా ఉన్న పరిస్థితుల పైన